జక్కన్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ కథలతో సైతం అసాధారణ విజయాలను సాధించడం అనేదే దర్శక ధీరుడు రాజమౌళి సొంతమని చెప్పవచ్చు. అయితే జక్కన్న దేవుడిని మతాన్ని నమ్మరనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆయన ఈ విషయాలను స్వయంగా వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆయన దేవాలయాల్లో కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే రాజమౌళి దేవుడిని నమ్మకపోయినా తనతో ఉండే వ్యక్తుల ఫీలింగ్స్ మాత్రం ఎంతో గౌరవం ఇస్తారు. ఈ రీజన్ వల్లే జక్కన్న అందరి వాడయ్యారు. తాజాగా రాజమౌళి బళ్ళారిలోని ఒక ఆలయాన్ని సందర్శించుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. రాజమౌళి నాస్తికుడు అని తెలిసి చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. జక్కన్న సినిమాలలో మాత్రం దేవుడిని నమ్మేలా చాలా సీన్లు ఉంటాయనే సంగతి తెలిసిందే. రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కాలేదని రాజమౌళి వెల్లడించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జక్కన్న సినిమాకు తన స్థాయిని పెంచుకుంటుండగా ప్రస్తుతం మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాకు ఏ రేంజ్లో బిజినెస్ జరుగుతుందో చూడాల్సి ఉంది. రాజమౌళి స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జక్కన్నను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సినిమా సెట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అతి త్వరలోనే వీరి కాంబినేషన్లో వస్తున్న మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా ముహూర్తానికి సంబంధించి డేట్ ఇదేనంటూ ఎన్నో కొత్త తేదీలు ప్రచారంలోకి వస్తుండడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మరి నిజంగా షూటింగ్ డేట్ అన్నది ఎప్పుడు ఫిక్స్ చేస్తారో అనేది చూడాలి. ఏది ఏమైనా కూడా మహేష్ జక్కన్న కాంబోలో తెరకెక్కనున్న మూవీ మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమంటున్నారు సినీ పండితులు.